అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మీరు ప్రైవేట్ సెక్టార్లో ఇంగ్లీష్ ఏంది మరి అదే ఇదే రమణ లేదు పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ రెండు ఇంగ్లీష్ మీడియంలో వద్దని ఆ మాట మాట్లాడలేదు ఎందుకు? తెలుగుని కాపాడే బాధ్యత కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు మాత్రమే, వాళ్ళ భుజాలపైన మాత్రమే ఎందుకు పెడుతున్నారు? నే అది దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ ఇంటలెక్చువల్ కాన్స్పిరసీ ఇది. ఈ ఇంటలెక్చువల్ కాన్స్పిరసీని ప్రజలు అర్థం చేసుకొని తిరుగుబడకపోతే వీళ్ళు వినరు. అంటే తిరుగుబాటు అంటే ఏంది? ఎన్నికలలో అయితే మొన్నట్లాగా మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే 40% జగన్కి వచ్చినా కూడా మిగతా 60% మనము డబ్బులు పెట్టి అయినా కొంటాము, ప్రచారంతో మేనేజ్ చేస్తాము, లేదా కేంద్ర పార్టీ మేమంతా కలిసి మేనేజ్ చేస్తాము, మళ్ళీ వస్తామని అనుకోవచ్చు. కానీ ప్రజలు ఉద్యమాలు చేయకపోతే, ప్రజలు మీ పిల్లల చదువు ఏ భాషలో ఉందో మా పిల్లల చదువు అదే భాషలో ఉండాలి అని అడగకపోతే, ప్రైవేట్ రంగము ప్రభుత్వ రంగము ఒకే భాష ఒకే సిలబస్ ఉండాలని అడగకపోతే, ఓకే నీకు సిబిఎస్ఈ వద్దంటున్నావు, మరి ప్రైవేట్ సెక్టార్లో అక్కడ కూడా వద్దనాలి కదా. మీ ప్రభుత్వంలో మంత్రి నారాయణ గారు లక్షల మంది స్టూడెంట్స్కి సిబిఎస్ఈలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు. అక్కడ నుంచి స్టార్ట్ కావాలి కదా, ఇనిషియేషన్ అక్కడ నుంచి జరగాలి కదా. అంటే ఏ మోరల్స్ లేకుండా ఏ మానవ విలువలు లేకుండా మనం ప్రభుత్వంలో ఉన్నాము, మనం చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, మనము పెద్ద పెద్ద వైద్య రంగంలో ఉన్నాము లేదా లీగల్ చట్ట చేసే రంగంలో ఉన్నామని నిరంతరము మన వర్గ ప్రయోజనాలు మన కుల ప్రయోజనాలు కాపాడుకుంటామంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉండేందుకు ఇది జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చేసినంత ఒక మొండి డేర్ డెవిల్ వర్క్ ఇంకా దేంట్లో చేయలే. ఎడ్యుకేషన్ రంగంలో చాలా కొట్లాడి కోర్టులలో కొట్లాడి రమణ గారు ఏమంటున్నారు, సుప్రీంకోర్టులో అది ఆ కేసు ఉంది 85 జీవో మీద, దాన్ని విత్డ్రా చేసుకోండి, మీరు విత్డ్రా చేసుకొని తెలుగు మీడియంలోకి షిఫ్ట్ చేయండి అంటున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ ఎ లీగల్ అడ్వైస్ ఇస్ దిస్? ఐఎమ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ బికాస్ ఇఫ్ దిస్ ఈస్ ద వే that retired judges look down people, destroy their future in terms of education, I think it's a very very serious issue. అందుకని అనేది ఏంటి అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. తెలంగాణలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినంత ఫోకస్ లేదు, కానీ కొంచెం ఇంప్రూవ్డ్ ఫోకస్ ఉంది. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కల ప్రభుత్వం కొంచెం ఇంప్రూవ్డ్ ఫోకస్ పెట్టింది. ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ వేరే ఉన్నా దీన్ని ఓవరాల్ క్వాలిటీ ఇంప్రూవ్ కమిషన్ ఒకటి వేశారు. అది ఏదో ఎఫర్ట్ ఒకటి నడుస్తుంది. హౌ మచ్ దట్ విల్ ఇంప్రూవ్ వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ అక్కడ ఏదైతే స్ట్రక్చరల్గా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఫుడ్ ఫెసిలిటీ, తర్వాత కాన్స్టాంట్గా ఫీజులను రీయింబర్స్మెంట్ చేసి, సరే జగన్ ఆ విషయంలో ఎక్కువ ఫోకస్ చేసి ఎడ్యుకేషను, అమ్మఒడి, కాన్స్టాంట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంలో మిగతా సెక్షన్లలో మిగతా వెల్ఫేర్లలో కొంత ఇన్వెస్ట్ చేయలేకపోయాడు అనేది నిజమే కావచ్చు. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ వెదర్ హౌ మచ్ మనీ 18% మినిమం బడ్జెట్లో స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్కి పెట్టాలనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఎడ్యుకేషన్కి ఒక స్టేటు లేదా కేంద్ర బడ్జెట్లో 18% ఖర్చు చేయాలి. జగన్ అంత చేశాడా తక్కువ చేశాడా? రఫ్లీ 16% వరకు ఉన్నట్టుంది. బట్ దాన్ని కూడా ఉండకుండా ఇప్పుడు డ్రాస్టిక్గా తగ్గించారు బడ్జెట్. తర్వాత ఆయన కొడుకునే ఈ లోకేష్ను ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేసుకున్నాడు. ఆయన అన్ని రకాల చేంజెస్ నేను చేస్తానంటున్నాడు. వీళ్ళు చెప్పేది ఆల్మోస్ట్ ప్రభుత్వ నిర్ణయాల్లాగా వీళ్ళు ఒక తెలుగు రచయితల మహాసభ పెట్టి ఇది రచనలు ఎట్లా చేయాలనో చెప్పకుండా, ఎటువంటి తెలుగు గ్రంథాలు రాయాలనో రచయితలు మాట్లాడకుండా, మీరు ఆ ఉన్న తెలుగులోనే ఇప్పుడు మరి తెలుగులో చదువుకున్న రచయితలు అందరూ ఒక్క తెలుగు పుస్తకము ఇంగ్లీష్లోకి అనువాదం అయ్యి ఏ బూకర్ ప్రైజో ఏ నోబెల్ ప్రైజో రావట్లేదు. ఆ రచనలు ఎందుకు చేయలే మీరు? ఇప్పుడు
ఇప్పుడు తెలుగు మీడియం చదువుకునే పిల్లలు తెలుగును బాగు చేసి వాళ్ళు మీకు నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టాలి. మీరేమో ఇంగ్లీష్లో చదువుకొని మీరు అమెరికాలో, యూరోప్లో, మీరు ఆస్ట్రేలియాలో, కెనడాలో ఉంటారు. ఆ, అవి వరల్డ్తో కనెక్షన్ అయిపోతుంది కదా అసలు మనకి ప్రపంచానికి కనెక్షన్ ఇంగ్లీష్ కదా సార్. బ్రిడ్జే ఇంగ్లీష్